హాయ్ ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా మండపల్లి గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి. అమ్మవారు అయితే చాలా మహత్యం గల అమ్మవారు. ఎల్లమ్మ గుడికి వెళ్లే దారిలో ఇక్కడ ఉన్నది పోచమ్మ గుడి. ఇక్కడ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నాక ఇదే దారి నుండి ఎల్లమ్మ గుడికి అయితే వెళ్దాం రండి. ఇక్కడ అమ్మవారు స్వయంగా వ్యవసాయ భూమిలో వెలిసింది. ఇక్కడి గ్రామ ప్రజలు సుమారు 150 సంవత్సరాల క్రితం వ్యవసాయానికి కావలసిన నీటి కాలువ తవ్వుతుండగా భూమి లోపల ఉన్నటువంటి అమ్మవారి చేతికి గుణపం చేత గాయమైందట. విగ్రహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఆ గాయం చేత కేకలు వేసిందట. ఆ కేకలకు కాలువ తవ్వుతున్న వ్యక్తి మూర్చిల్లిపోయాడట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా విగ్రహాన్ని బయటకు తీసి పూజలు చేశారట. భక్తితో అమ్మవారిని ప్రార్థించారట. ఇక ఆ స్థలం నుంచి 4 ఎడ్లు గల ఒక కచ్చరం పైన అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకువస్తుండగా అమ్మవారు ఈ స్థలంలో నిలిచిందట. ఆనాటి నుంచి గ్రామస్తులంతా కూడా అమ్మవారికి 2 ఏళ్లకు ఒకసారి పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఘనంగా పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క కళ్యాణం సిద్ధియోగం చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అమ్మవారి యొక్క దీవెనలు పొందుతారు. తంగల పిల్లలు మండ పిల్లలు కలిపి కాలువ తీస్తారు. ఏ పొలాలు వాడడానికి ఏటి కాలువ తీయంగా ఈ తల్లి ఆ తంగపల్లి మాలలకు గడ్డ పిల్లలకు ఆ గడపరెత్తి ఆ చేతిలో పడ్డదట. చేతిలో పడితే సత్యరాయలుగా అని అంటే అటే మూర్చపోయినట. మూర్చపోయినాక మళ్ళా ఇక కోడి పిల్లలు కళ్ళు అది తీసుకొచ్చి పోతే ఆమె ఆయన కాలికి వచ్చిండు. కాలికి వచ్చినాక తెల్లారి కత్ర కట్టుకపోయి కత్ర మీద పెట్టుకొని, అప్పుడు ట్రాక్టర్ బిక్టర్ లేవు కదా, ఆ కత్ర మీద పెట్టుకొని రాగా 4 ఎడ్లను సాగు చేసుకొని కట్టుకురాగా కూడా ఈడాక వచ్చింది. ఇక్కడ ఆగింది. ఇక్కడ ఆగితే ఇక్కడనే గుడి కట్టి ఈయన తాపం చేసారు. ఊరంతా కలిసి తంగ పిల్లలు మన పిల్లలు కలిసి ఇక్కడ తాపం చేశారు. ఇప్పటికీ తంగ పిల్లలు వాళ్ళే ఓడి బియ్యం గడ్డపోతూ అన్నీ వాళ్ళే వస్తాయి. మన తెలియదు, మా తాత కూడా తాత నాడు ఎక్కువైంది. నేనే 70 ఉన్నా. అంతకు మా బాబుకే తెలియదు అన్నాడు. అట్లా 100-150 ఏళ్ళ కింద ముచ్చట ఇది. ఇక అందరికీ మొక్కిన వాళ్ళకైతే మంచిగానే చూపిస్తుంది మహిమలు. వరాలు ఇచ్చుడు. ఎవరు మొక్కితే వాళ్ళకు వరం ఇస్తుంది. వచ్చి మళ్ళీ చేసుకుంటారు, మొక్కుకుంటారు, పట్నం వేసుకుంటారు, కోడి పిల్లలు కోసుకుంటారు, మాకాయలు కోసుకుంటారు. 2 సంవత్సరాలు ఒకసారి కళ్యాణం. 1 సంవత్సరం తప్పించి మళ్ళొక సంవత్సరం. ఊరందరూ ఇస్తారు, చాలా మంది ఇస్తారు. ఊరంతా గౌన్లు మొత్తం ఇస్తారు. కాపోలు ఇస్తారు, తెనుగోలు ఇస్తారు, కురుమోలు ఇస్తారు. అన్నీ ఊరంతా కలిసి తీసుకుంటారు. అట్లా నా పేరు సల్లూరు నారాయణ గౌడు. ఇది ఆలయం నిర్వహణ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? గౌన్లమే సొసైటీ మీదే సంఘం కలిసి మళ్ళీ ఊరు కూడా కలిసింది అంటారు. ఊరందరూ సొసైటీ మొత్తం కలిసింది. మళ్ళీ ఊరంతా కలిసి చేస్తారు. ఏ చేసినా ఊరంతా కలిసి చేస్తారు. అమ్మవారికి ఎదురుగా బైండ్ల వారి చేత ఇలా పట్నాలు వేయిస్తారు. బైండ్ల వాళ్ళు ఇలా పట్నాలు వేసి
అమ్మవారిని మేల్కొలుపుతారు. వాళ్ళ యొక్క ఆట పాటలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. భూమండలం పారగడత పొలిమేర ముంగడ పోత రాజీకలు పెట్టుకుంటా ముంగడ పోత రాజై పుట్టి ఎల్లుకు నల్ల మేకతోటి ఏడుల జోగులతోటి మండపల్లి మెట్లొస్తుంది. నమస్తే ఊరాల ఎల్లువే అమ్మవారు ఎల్లమ్మ అలసికలు పెట్టుకుంటే ఎట్లొస్తుంది. అగులు బుగులు పుట్టంగా ఆడటి ఆటలాట ఎల్లమ్మ సంతోషమైనట్టుగా అనుకున్న దానిలైతే పాలమంతా నేను కూర్చుకుంటూ చేసుకున్నాను. అమ్మవారి యొక్క కంకణ ధారణ. ఇలా అమ్మవారి ముందు మేకను జడత పట్టడం, ఇలా యాప కొమ్మలు పరిచి అందులో మేక పొత్తును పడుకోపెట్టి మత్తగొలపడం చేస్తూ ఉంటారు. కట్టుకున్న బాసింగారికి రాసుకున్న పొల్ల పూట బయల వారి హస్తాల చేతుల మీదుగా తదే బలం తారా బలం చంద్ర బలం బాగుమడి పోసే
సాహితీ మానవులు ఆశించు అమ్మవారి యొక్క దీవెన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.